మన ఇండియన్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ సెగ్మెంట్ కనుక చూసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ సెగ్మెంట్ ఇది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి కార్ మ్యానుఫ్యాక్చరర్ ఈ సెగ్మెంట్ కోసం వాళ్ళ యొక్క కార్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకి కార్స్ లైక్ క్రెటా, సెల్టోస్, ఎలివేట్, ఎంజీస్ యాస్టర్, టైగన్, కుషాక్, గ్రాండ్ విటారా అండ్ ఇక్కడ చూస్తున్న ఈ టొయోటా అర్బన్ క్రూజర్, హై రైడర్ లాంటి కార్స్ అయితే ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. అయితే నేను ఇక్కడ లిస్ట్ చేసిన కార్స్లో ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ అండ్ ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఏమైనా ఉందంటే అది ఓన్లీ మనకి గ్రాండ్ విటారా అండ్ అర్బన్ క్రూజర్, హై రైడర్ ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్గా చూసుకుంటే ఈ అర్బన్ క్రూజర్, హై రైడర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ గ్రాండ్ విటారా రీబ్యాచ్డ్ వర్షన్ అనుకోవచ్చు విత్ అ స్లైట్లీ డిఫరెంట్ ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్. సో ఈ రోజు వీడియోలో మీకోసం ఈ టొయోటా అర్బన్ క్రూజర్, హై రైడర్ హైబ్రిడ్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఈ కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ టొయోటా అర్బన్ క్రూజర్, హై రైడర్ వచ్చేసి టాప్ మోడల్ వి హైబ్రిడ్. ఇది ఇక్కడున్న ఈ హై రైడర్ వచ్చేసి స్పోర్టింగ్ రెడ్ కలర్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ కలర్తో ఉంది. ఈ కలర్తో పాటు మనకి స్పీడీ బ్లూ, కేవ్ బ్లాక్, మిడ్ నైట్ బ్లాక్, గ్రే, సిల్వర్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్తో ఈ అర్బన్ క్రూజర్, హై రైడర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నా ఇక్కడ మెయిన్ స్టాండర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో వచ్చేసి మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక సింక్రోనస్ మోటార్ విత్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి స్లోవర్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి బ్యాటరీ మీద రన్ అవుతుంది. అప్పుడు మనకి ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోవడంతో ప్యూర్ ఈవీ మోడ్లోకి వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ కాబట్టి మీరు బ్యాటరీ అది ఛార్జ్ చేసుకోకర్లేదు. ఆటోమేటిక్గా మనకి మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అండ్ బ్యాటరీ రీస్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి బ్యాటరీ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఈ హైబ్రిడ్ కనుక తీసుకుంటే ఎవరైనా సరే ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసమే తీసుకుంటారు. సో ఈ అర్బన్ క్రూజర్, హై రైడర్ యొక్క హైబ్రిడ్ వేరియంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 92.4 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 122 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు హైబ్రిడ్ సిస్టమ్తో కనుక వాడితే అప్పుడు వచ్చేసి మనకి 80 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 141 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి 85 కిలోవాట్. అండ్ ఈ హైబ్రిడ్ వర్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఈ డ్రైవ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2 వీల్ డ్రైవ్ ఆప్షన్తోనే అవైలబుల్గా ఉంటుంది. లేదు ఈ హైబ్రిడ్ వర్షన్ ఏది వద్దనుకుంటే మనకి నార్మల్ పెట్రోల్ ఇంజిన్లో కూడా ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి నియో డ్రైవ్ వేరియంట్స్ అవి. అండ్ దీంతో పాటు మనకి సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఫ్యూల్ ఎకానమీ లేదా మైలేజ్ విషయానికి వస్తే బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ అయితే రిటర్న్ చేస్తుంది. ఏకంగా హైబ్రిడ్ వేరియంట్లో వచ్చేసి మనకి 27.9 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది ఫ్యూల్ ఎఫిషియన్సీ విత్ అ 45 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. అండ్ ఈ మైలేజ్ ఫిగర్స్ రియల్ వరల్డ్లో టెస్ట్ చేయగా సిటీస్లో వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ హైవేలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 23 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే రిటర్న్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంత ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్ అయితే ఈ సెగ్మెంట్లో అయితే లేదు, థ్యాంక్స్ టు ఇట్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చాలా స్మార్ట్గా డిజైన్ చేయడం జరిగింది. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే చూస్తున్నారో చూడటానికి కార్బన్ ఫైబర్ ఫినిష్లో ఉంది, బట్ ఇట్స్ గ్లాసీ ప్లాస్టిక్ ట్రిమ్ ఇది. అండ్ దానిపైన చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఎలిమెంట్స్ వచ్చాయి. బై ద వే ఈ పర్టికులర్ వేరియంట్కి మనకి యాక్సరీ లోడెడ్ అనమాట. సో ఇక్కడ ఏవైతే గార్నిషెస్ చూస్తున్నారో క్రోమ్ యాక్సెంట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ బంపర్ గార్నిష్ కానీ, సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాక్సరీస్ అనమాట. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూడవచ్చు లోవర్ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో చాలా ఫంక్షనల్ ఇది. అండ్ మొత్తం ఫ్రంట్ ఫేషాక్ అంతా ఇదే మనకి హైలైట్ కింద అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకా అలా హెడ్ ల్యాంప్స్ వైపు వెళ్ళిపోతే సో బేసిక్గా ఇవి వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ దాని చుట్టూ దీని యొక్క హౌసింగ్ కూడా చూసుకోవచ్చు, మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బై ఫంక్షనల్ యూనిట్స్ ఇవి. సో యాక్చువల్లీ మనకి ట్విన్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో బోత్ ఇది వచ్చేసి మనకి డిఆర్ఎల్స్ కింద వర్క్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి టర్న్ ఇండికేటర్స్ కూడా ఫంక్షన్ అవుతుంది. అండ్ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి నీట్గా ఈ ఫ్రంట్ గ్రిల్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి బానెట్ మీద హై రైడర్ బ్యాడ్జింగ్ వస్తుంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే లోవర్ బంపర్ కింద ఈ ఎలిమెంట్ వచ్చేసి గ్లాసీ గ్రే కలర్లో ఇవ్వడం జరిగింది. ఇంకా బానెట్ డిజైన్ కూడా చూడొచ్చు, మనకి చూడటానికి ఒక నైస్ డిజైన్ ఇచ్చారు. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే మనకి వైపర్స్ అండ్ దాంతోపాటు రూఫ్ మీద చూసుకుంటే మనకి బ్లాక్ రూఫ్ వస్తుంది విత్ పానరామిక్ సన్ రూఫ్.
అండ్ దాంతోపాటు రూఫ్ రైల్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి షార్క్ ఫిన్ యాంటెనా. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ డిజైన్ లాంగ్వేజ్ కూడా చూడటానికి చాలా స్మార్ట్గా అయితే ఉంది. సో బేసిక్లీ చూసుకుంటే దిస్ ఇస్ అ వెల్ డిజైన్ కార్ ఇది. నాకు పర్సనల్గా దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ ఇష్టం. అగైన్ ఇక్కడ ఏదైతే డోర్ వైజర్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ వస్తుంది. వెల్ మీకు చెప్పినట్టు ఇది హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి మనకి సో ఇక్కడ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నా మనకి సైడ్ డోర్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి, అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్. అండ్ కింద చూసుకుంటే మనకి డోర్ క్లాడింగ్ ఏదైతే ఉందో ఇది సార్ట్ ఆఫ్ డార్క్ క్రోమ్ ఫినిష్లో ఉంది. సో ఇది కూడా మనకి పార్ట్ ఆఫ్ యాక్సెసరీ కింద అయితే వస్తుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ఈ అర్బన్ క్రూజర్ హై రైడర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 210 mm లేదా 21 cm అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. మీరు ఈజీగా ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ అయినా, టాల్ స్పీడ్ బ్రేకర్స్ అయినా అండ్ అదేవిధంగా పాట్ హోల్స్ కానీ ఈజీగా మీరు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫెండర్ ఏరియా దగ్గరకు వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ వచ్చాయి. అండ్ వీల్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 17-inch వీల్స్ ఇవి. అండ్ దీని యొక్క సెక్షన్ వచ్చేసి 215/60 సెక్షన్. ఇంకా ఎలాయిస్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 17-inch మెషిన్డ్ ఎలాయిస్ ఇవి. అండ్ దాంతోపాటు బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల కూడా వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ 4 వీల్స్కి అయితే మనకి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎ బెటర్ బ్రేకింగ్. ఇంకా ఈ వీల్ ఆర్చెస్ని ఫాలో అవుతూ మనకి కింద అండర్ క్లాడింగ్ ఇచ్చారు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో. ఇంకా సైడ్ ఓవర్వేమ్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ అదేవిధంగా క్రోమ్ గార్నిష్ కూడా వచ్చింది, అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. అండ్ కింద చూసుకుంటే మనకి సైడ్ వ్యూ పార్కింగ్ కెమెరా ఉంది. సో ఈ హై రైడర్ కూడా మనకి 360 సరౌండ్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద వచ్చేసి మనకి డీఫాగర్ అండ్ వైపర్. అండ్ టేల్ గేట్ మీద ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి క్రోమ్ గార్నిష్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా యాజ్ స్టాండర్డ్ అయితే మనకి ఈ క్రోమ్ ఎలిమెంట్ ఇవ్వడం జరుగుతుంది టేల్ గేట్ అంతా. బట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ ఎలాగ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి టేల్ ల్యాంప్ యూనిట్స్ వస్తాయి. టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి యూనిట్స్. అండ్ దాంతోపాటు దీని యొక్క డిజైన్ చూసుకుంటే మనకి సీ టైప్లో ఉన్నాయి, 2 Cs కింద. అండ్ ఇట్ లుక్స్ రియలీ నైస్. అండ్ దీని సరౌండింగ్ చూసుకున్నా మనకి అగైన్ క్రోమ్ యాక్సెంట్స్ వచ్చాయి విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. ఇంకా అలా కిందకి లోవర్ బంపర్ వైపు వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చేసి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, రివర్స్ పార్కింగ్ లైట్ అండ్ రియర్ రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్ ఒక యూనిట్లో ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ నైస్. అండ్ దాంతోపాటు దీని చుట్టూ చూసుకున్నా మనకి డార్క్ క్రోమ్ ఫినిష్ వచ్చింది. సో ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడే ప్లేస్ చేశారు. అదేవిధంగా మనకి ఆబ్వియస్గా అటు సైడ్ కూడా వస్తాయి. అండ్ కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ ఏదైతే గ్లాసీ గ్రే కలర్లో వచ్చిందో అదేవిధంగా రియర్ స్కిడ్ ప్లేట్ కూడా ఈ గ్రే కలర్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడ వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. అండ్ అగైన్ ఈ టేల్ గేట్ కింద కూడా మనకి క్రోమ్ గార్నిష్ అయితే ఇచ్చారు విచ్ ఇస్ అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. టేల్ గేట్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి అర్బన్ క్రూజర్ హై రైడర్ బ్యాడ్జింగ్ ఉంటుంది. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి వేరియంట్ వి అండ్ దాంతోపాటు హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ అర్బన్ క్రూజర్ హై రైడర్ హైబ్రిడ్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 265 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైబ్రిడ్ కాబట్టి మనకి బూట్ స్పేస్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే బ్యాటరీ ప్యాకేజ్ కానీ అదేవిధంగా మోటార్ ఏదైతే ఉంటుందో అవి యూస్ చేయడం వల్ల బూట్ స్పేస్ అయితే కొంచెం తగ్గుతుంది. ఇంకా దీంట్లో ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పార్సల్ షెల్ఫ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి 3D ఫ్లోర్ మ్యాట్స్ ఇవి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రంక్లో ఈ మ్యాట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే రియర్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ యూస్ చేసిన డోర్ మెటీరియల్స్ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది, బ్రౌన్ లెదర్ ప్యాడింగ్. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకి సిల్వర్ యాక్సెంట్, దాంతోపాటు ఇక్కడ క్రోమ్ డోర్ ఓపెనర్స్ వస్తాయి. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టికాలిటీ విషయం కూడా చూసుకున్నా ఇక్కడ మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ ఉన్నాయి, దాని పక్కన స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ అండ్ పైన చూసుకుంటే డోర్ ట్వీటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇది చూడొచ్చు. సో ఇక్కడ యూస్ చేసిన అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇది మనకి డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్ ఇవి, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన ప్రిఫర్డ్ డ్రైవింగ్ పొజిషన్కి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తాయి విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఇప్పుడు స్టీరింగ్ కాలం విషయానికి వస్తే ఇది చూడొచ్చు, ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన ప్రిఫర్డ్ డ్రైవింగ్ పొజిషన్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇది మనకి ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా చూసుకున్నా మనకి
ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే డిజిటల్ క్లస్టర్ ఉందో దాంట్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. అండ్ బై ద వే రైట్ సైడ్ ఉన్న కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి హెడప్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టాప్ మోడల్ వి హైబ్రిడ్ కాబట్టి మనకి ఇక్కడ హెడప్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అయితే పైకి వస్తుంది. సో ఇది వచ్చేసి మీరు టిల్ట్ కావాల్సిన విధంగా టిల్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి బేసిక్ స్పీడ్ అయితే చూపిస్తుంది. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూడక్కర్లే, డైరెక్ట్గా మీరు హెడప్ డిస్ప్లేలో చూస్తే సరిపోతుంది. సో స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్న విషయం తెలుస్తుంది. అదేవిధంగా మనం క్యాబిన్ లేఅవుట్ కూడా చూసుకున్నా ఇక్కడ చూడొచ్చు. డోర్స్ మీద ఏదైతే బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ యూస్ చేస్తారో అదే ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సిల్వర్ యాక్సెంట్ ఇక్కడ ఉంది. ఇంకా సెంటర్లో కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వచ్చేసి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది. సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇది హైబ్రిడ్ కాబట్టి దీని యొక్క బ్యాటరీ కానివ్వండి అది లెవెల్స్ అవి చూస్తుంది, బ్యాటరీ లెవెల్స్. దీని యొక్క కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బీ కనెక్టివిటీ అండ్ రేడియో లాంటివి సపోర్ట్ చేస్తుంది. సో వెరీ ఈజీ టు యూస్ ఇది. సో కనెక్ట్ చేసుకోవాలంటే ఈజీగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ బటన్ ఉంది. అదేవిధంగా డిఫరెంట్ సెట్టింగ్స్, దీని యొక్క బ్రైట్నెస్ అది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో వెరీ ఈజీ టు యూస్ ఇది. దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ దీని మీద చూసుకుంటే మనకి సిల్వర్ యాక్సెంట్స్, సెంటర్లో వచ్చేసి మనకి హజార్ లైట్ స్విచ్. దాని ఫాలో అవుతూ ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టాగల్ స్విచెస్ ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాగల్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ టాగల్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ESC ఆఫ్ స్విచ్. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి USB పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఈ టాప్ మోడల్ వీలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఈ డ్రైవ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు మాన్యువల్ కావాలంటే అప్పుడు మీరు నియో డ్రైవ్ ఆప్ట్ చేయాల్సి ఉంటుంది, నియో డ్రైవ్ వేరియంట్. దాని ఫాలోతో మనకి EV మోడ్కి ఒక బటన్ ఉంది, దాంతోపాటు డ్రైవ్ మోడ్స్. దీంట్లో మనకి టోటల్ 3 పవర్ మోడ్స్ వస్తాయి, ఈకో, పవర్ అండ్ దాంతోపాటు నార్మల్. సో ఆ డ్రైవ్ మోడ్స్ మార్చడానికి ఇక్కడ మీరు ఈ బటన్ యూస్ చేయొచ్చు. దాంతోపాటు మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ ఉన్నాయి. బోత్ మనకి ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్, ఇక్కడేమో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఈ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి స్లైడబుల్ అండ్ దాంతోపాటు లెదర్ ప్యాడెడ్ ఇది. అండ్ లోపల స్టోరేజ్ స్పేస్ కనుక చూసుకుంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే హైబ్రిడ్ వేరియంట్స్లో మనకి 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పవర్ మోడ్స్కి ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ దాంతోపాటు టెంపరేచర్ ఉంది. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి హైబ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో దాని యొక్క బ్యాటరీ కానివ్వండి, అదేవిధంగా మోటార్ వర్కింగ్ కూడా చూపిస్తుంది. మనకి ఆటో డిమ్మింగ్ IRVM, దాని ఫాలో అవుతూ మనకి ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్. ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ సన్ వైజర్స్ కనుక చూసుకుంటే డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి మనకి పైన పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ రియర్ డోర్స్ చూసుకుంటే మనకి వైడ్గా ఓపెన్ అవుతున్నాయి బాగానే. అండ్ అగైన్ ఇక్కడ ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ యూస్ చేసిన డోర్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది విత్ స్టిచింగ్. అండ్ దాంతోపాటు మనకి సిల్వర్ యాక్సెంట్స్, అదేవిధంగా క్రోమ్ డోర్ ఓపెనర్స్. అండ్ కింద చూసుకుంటే మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ ఉన్నాయి. ఈజీగా 1 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. పక్కన స్పీకర్స్. ఇంకా సీట్ అపాజిట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది, బ్లాక్ అండ్ బ్రౌన్. అండ్ 3 seatsకి కనుక చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి, హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ కనుక చూసుకుంటే మనకి విత్ 2 cup holders అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఇక్కడ సీటింగ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ బాగానే ఉంది, వెరీ నైస్. అండ్ దాంతోపాటు దీని యొక్క అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది, సీట్స్ యొక్క అండర్ థై సపోర్ట్ కంఫర్టబుల్గానే ఉంది. అండ్ దీని యొక్క రిక్లైన్ యాంగిల్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. అదేవిధంగా హెడ్ రూమ్ కూడా చూసుకున్నా నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నాకు ఇంకా స్పేస్ అయితే ఉంది. ఒకవేళ సెంటర్లో కూర్చుంటే కనుక సో ట్రాన్స్మిషన్ హంప్ అయితే చిన్నది ఉంది, స్లైట్ హంప్ అయితే ఉంది. సో సెంటర్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాల్సి ఉంటుంది. కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, దాంతోపాటు 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ అదేవిధంగా ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం.
ఈ అర్బన్ క్రూజర్ హై రైడర్లో వచ్చేసి మనకి 360-degree కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 3-pointer సీట్ బెల్ట్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే హైబ్రిడ్ సిస్టంలో మనకి బేస్ వేరియంట్ ఎస్ వచ్చేసి 16,66,000 ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఏదైతే జీ ఉందో ఇది వచ్చేసి మనకి 18,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఈ టాప్ మోడల్ వి హైబ్రిడ్ వచ్చేసి 20,19,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మోడీ టొయోటా. ఇది వచ్చేసి మనకి డాక్టర్ చలా ఛాంబర్స్, సెక్టర్ 4 MVP కాలనీ హైవే మీద ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.